భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని చందుర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆవరణలో గురువారం రోజున విద్యార్థులు ఉపాధ్యాయుల మధ్య భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. చందుర్తి మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం చందుర్తి మండల అంగన్వాడీ సూపర్వైజర్ అరుణ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆమెను సన్మానించారు. ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు వికుర్తి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ రచనకు చేసిన కృషికి గౌరవార్థంగా ఆయన 165వ పుట్టినరోజును పురస్కరించుకొని 2015 సంవత్సరం నుండి రాజ్యాంగ ఆమోదం పొందిన నవంబర్ 26 రోజును రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు ర్యాకం రవితో పాటు కొండ గణేష్, రొండి చంద్రకళ, అంగన్వాడీ కార్యకర్తలు భూజ్యోతి, మంజుల, అనసూయ, పద్మ, సుజాత తదితరులు పాల్గొన్నారు. సన్మానం కూడా చేయడం జరిగింది. మరి రాజ్యాంగం అమలు చేసిన దినోత్సవం సందర్భంగా మా అంగన్వాడీ టీచర్లు కూడా ప్రతి ఒక్కరూ అందరికీ అవగాహన కల్పిస్తూ అంబేద్కర్ బాటలో నడవాలని పిలుపునివ్వడం జరిగింది. థ్యాంక్ యూ. ఈరోజు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల చందుర్తిలో రాజ్యాంగం ఆమోదించబడ్డ రోజు జాతీయ న్యాయ దినోత్సవం సందర్భంగా మనం అంబేద్కర్ గారికి పూలమాల వేసి రాజ్యాంగం యొక్క విశిష్ట లక్షణాలని, గొప్పతనాన్ని చెప్పుకోవడం జరిగింది. భారత రాజ్యాంగం అనేక రాజ్యాంగాలను పరిశీలించి మనకు చాలా గొప్ప అతిపెద్ద లిఖిత రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారు అందించారు. దాని ప్రతిఫలాలే ఇప్పుడు మనం అందుకుంటున్నాం. మనకు ఈ విశేషమైన అభివృద్ధి కనబడడానికి, భారతదేశం ప్రపంచంలోనే మంచి స్థానానికి ఎదగడానికి మన చక్కని రాజ్యాంగమే కారణంగా తెలుపుకుంటున్నాం. దేశం బ్రిటిష్ పాలనలో మగ్గినటువంటి పరిస్థితుల్లో భారతదేశానికి ఎంతోమంది త్యాగపురుషుల ఫలితంగా స్వాతంత్రం రావడం, నిజానికి స్వాతంత్రం రాగానే ఒక దేశంగా ప్రపంచంలో గుర్తించబడది. ప్రతి దేశానికి ప్రజలు, ప్రభుత్వంతో పాటు సమానమైనటువంటి భూభాగంతో పాటు రాజ్యాంగం ఉన్న దేశాన్నే ప్రపంచంలో దేశంగా గుర్తిస్తారు. కాబట్టి భారతదేశానికి 1947లో ఒక రాజ్యాంగం అవసరం పడ్డది. ఆ పరిస్థితుల్లో భారత రాజ్యాంగ పరిషత్కు అధ్యక్షునిగా, రచనా కమిటీ అధ్యక్షునిగా బాబా డాక్టర్ అంబేద్కర్ గారిని నియమించడం, 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల సుదీర్ఘంగా ప్రపంచంలో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని పరిశీలించిన పిదప 395 అధికరణలు మరియు 8 షెడ్యూళ్ళు 12 భాగాలుగా భారత రాజ్యాంగాన్ని నిర్మించుకోవడం, అది 1949 నవంబర్ 26ను భారత ప్రభుత్వం ఆమోదించిన సందర్భం. ఆ సందర్భంగా మొన్న 2015లో బాబాసాహెబ్ అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా ఐక్యరాజ్య సమితి 183 దేశాలతో రాజ్యాంగ యొక్క ఆ విశేషాలు, అంబేద్కర్ యొక్క కృషిని కొనియాడడం, ఆ సందర్భంగా అప్పటి నుండి భారత రాజ్యాంగం ఆమోదించినటువంటి ఈ నవంబర్ 26ను భారత రాజ్యాంగ దినోత్సవం, భారత ప్రజాస్వామ్య పరిరక్షణ దినోత్సవం, జాతీయ న్యాయ దినోత్సవంగా జరుపుకోవడం జరిగింది. ముఖ్యంగా భారతదేశంలో అందరికీ సమానమైనటువంటి న్యాయం, సామాన్యుడి నుండి పెట్టుబడిదారు వరకు ఎవరికైనా, రాజుకైనా పేదకైనా ఎవరికైనటువంటి సమాన న్యాయం న్యాయస్థానంలో జరుగుతుంది. కాబట్టి ఆ రాజ్యాంగానికి అనుగుణంగా ముఖ్యంగా ప్రాథమిక దశ నుండే పాఠశాలలో కానీ, కళాశాలలో కానీ, విశ్వవిద్యాలయంలో రాజ్యాంగం యొక్క ప్రవేశిక పీఠికను ప్రతిరోజు చదివించినట్టయితే ఒక దేశభక్తి పెంపొందడం పాటు భారత రాజ్యాంగం పట్ల బాల్యదశ నుండే వాళ్ళకు అవగాహన జరుగుతుందని ఈ సందర్భం కోరుతూ ప్రతి ఒక్కరూ కూడా అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా భారతదేశ అభివృద్ధికి పాటుపడాలని ఈ సందర్భంగా కోరుతుంది.